ఇగో పరిటాల రవి పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక ఇష్యూ నడిచింది 2000 సమయంలో 2004 నుండి ఆ సమయంలో ఒక ఇష్యూ నడిచింది. అయితే అది ఏంది ఇప్పుడు ఆయన గోక్కోవడం వల్ల ఈ ఇష్యూ మళ్ళీ బయటపడ్డది. గద్దర్కి నేను వెహికల్ కొనిచ్చిన అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మాట జారిండో, ఎప్పుడైతే గద్దర్ గారిని అవమానపరిచేలా ఆయనకున్న పేరును తగ్గించేలా పవన్ కళ్యాణ్ గారు మాటలు మాట్లాడిండో అసలు నిజాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. అసలు పవన్ కళ్యాణ్కి నిజంగా కారు కొనిచ్చిండా, అసలు పవన్ కళ్యాణ్ నిజంగా కారు కొనిచ్చిండా, గద్దర్ గారికి పవన్ కళ్యాణ్కి ఎట్లా పరిచయం జరిగింది, గద్దర్ గారే పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయిండా, పవన్ కళ్యాణే భయంతో గద్దర్ గారి దగ్గరికి వచ్చిండా అనేది ఒకసారి విందాం. తిప్పారు ఒక కథ. ఎప్పుడది నన్నంట పరిటాల రవి అనే వ్యక్తి అంట కిడ్నాప్ చేసి నన్ను కొట్టించేసి గుండు కొట్టించారని చెప్పి ఒక తిప్పారు ఒక కథ. కాదు, ఇది పవన్ కళ్యాణ్ని అవమానించిన మాటలు మాట్లాడుతుంటే ఎందుకు కొరుతాను వాళ్ళు? గిట్లనే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా. పవన్ కళ్యాణ్ బాధగా చెప్పుకుంటాడు, నాకట పరిటాల రవి గుండు కొట్టించిండాట, నన్ను కొట్టిండాట అని ఒక బాధని చెప్పుకుంటాడు. వాళ్ళు ఈలలు గోలలు విజిల్లు సప్పట్లు. అంటే మంచిగా గుండు కొట్టిండ అనే సప్పట్లు కొడతానులా, మంచిగా కొట్టిండని సప్పట్లు కొడతానులా. ఎందుకు కొడతాను? ఆయన వేదన చెప్పుకుంటా అంటే గట్ల సప్పట్లు కొడతాను. ఎప్పుడది దీన్ని కూడా తమ్ముడు అంటే ఎప్పుడు 98, 99 అది అప్పటి నుంచి పెరిగి పెద్ద ఈ 3 సంవత్సరాల్లో అది ఫ్రంట్ పేపర్స్ కి నిజమైన న్యూస్ లాగా వచ్చేసే స్థాయికి వచ్చేసింది. అది కూడా వచ్చింది టీడీపీ ఆఫీస్ నుంచి అంట. నేను అనుకున్నాను ఫోన్లే ఏదో ఎవరెవరో మాట్లాడతారు అనుకున్నా. ఆ తర్వాత కనుక్కుంటే నాకు వాళ్ళెవరో తెలుసు కానీ ఫోన్లే వదిలేశాను. ఈయనకు పరిటాల రవి ఏం వదిలేయలే. కాదు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మీ తల్లిగారిని దూషించింది, టీడీపీ నీ మీద ఇట్లా ప్రచారాన్ని చర్చకు పెట్టింది, ఎటు చేసి టీడీపీ నీకు నష్టం చేకూర్చే పనులే అధికంగా చేసింది, నేను అత్యంతగా అవమానించే పనులే చేసింది టీడీపీ. కానీ మరి టీడీపీ అంటే ఎందుకంత ప్రేమ, ఎందుకంత ముద్దు నీకు? జగన్ గారికి నీకు ప్రత్యేకంగా ఆస్తుల పంచాయతీ లేదు, ప్రత్యేకంగా మీరు ఇద్దరు గలలు పట్టి కొట్టుకునేది లేదు. ఎందుకు జగన్ గారిని అంత విమర్శిస్తావు? నా తల్లిని లోకేష్ గారు అవమానించిండ్రు, నా తల్లిని చంద్రబాబు నాయుడు గారు అవమానించిండ్రు, ఫ్రంట్ పేజీలో నన్ను కొట్టినట్టు వార్తలు రావడానికి టీడీపీ నాయకులే ఒక వార్తను సర్క్యులేట్ చేసిండ్రు, నా ఇమేజ్ని ఇంత దెబ్బతీయాలని చూసిండ్రు అని ప్రతి వేదిక మీద నువ్వు టీడీపీ గురించి చెప్పినావు. మళ్ళీ పోయి టీడీపీతోటి పొత్తు పెట్టుకున్నావు. మరి ఈ రహస్యం ఏందో ఇప్పటి వరకు ప్రజలకు అర్థమైతలేదు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ గుండు కొట్టించిన కార్యక్రమం ఏందో నీకై నువ్వే బయట పెట్టుకో. సమస్యలు ఉన్నాయి. ఎవరికి? పవన్ కళ్యాణ్ కు పరిటాల రవికి. గద్దరు పరిటాల రవి తండ్రి క్లోజ్ శ్రీరాములయ్య. ఆయన కూడా నక్సలైట్ పార్టీ సానుభూతి పరుడు. ఆయన కూడా లోపల సినిమాలు కూడా ఇచ్చిన శ్రీరాములయ్య సినిమాలో ఆయన ఎట్లా నక్సలైట్ ఎట్లా సపోర్ట్ చేసినంత ఉన్నది. రవి కూడా చాలా క్లోజ్. అయితే ఏదైనా జరుగుతుందని భయపడిపోయి గద్దరు శరణు. అప్పుడు గద్దరు నమ్మడేమో అని చెప్పి చెగువేరా బొమ్మలు పెట్టుకున్నాను. ఫైడల్ కాస్ట్రో, చెగువేరా, క్యూబా, రెవల్యూషన్ నేను చాలా నమ్ముతున్నాయని, చాలా గొప్ప నేను తుపాకులు పట్టుకుంటానంటే నమ్మించాడు. ఇంట్లోనే మీరు నెట్లో కూడా కొట్టి చూడండి, 100 కొద్ది బొమ్మలు ఉంటాయి. చెగువేరా బొమ్మ, వెనకంతా చెగువేరా బొమ్మ, చుక్కాల మీద అంతా చెగువేరా బొమ్మలు ప్రింట్ చేయించుకుని, టీషర్ట్ల మీద ప్రింట్ చేయించుకుని ఎక్కడ పడితే అక్కడ చెగువేరాని. సో గద్దరు కూడా నిజమైన నమ్మిడు మామూలుగా. నమ్మి సరిపోయి తమ్ముడు చెగువేరా ఎంత గొప్పడు, పాటలు పాడి చెప్పి విప్లవం జిందాబాద్ అని చెప్పి ఇవన్నీ చేసాను. నమ్మిస్తాను చేసిన అవన్నీ. గద్దర్ పోలే, గద్దర్ దగ్గరికే పవన్ కళ్యాణ్ వచ్చిండు. గద్దర్ మన దగ్గరికి వేటోడు కాదు. పవన్ కళ్యాణ్ ప్రాణభయంతో గద్దర్ దగ్గరికి వచ్చిండట. పాషం యాదగిరి గారు చెప్తున్నాడు. పరిటాల రవితోటి గొడవ వల్ల పరిటాల రవి ఏం చేస్తాడో అని భయంతో, ప్రాణభయం వల్ల గద్దర్ దగ్గరికి వచ్చి గద్దర్ సానుభూతి పొందడానికి, గద్దర్ ప్రేమను పొందడానికి, గద్దర్ తోటి నటించి గద్దర్ దగ్గర నమ్మకం తెచ్చుకోవడానికి ఈ చెగువేర బొమ్మలన్నీ అంటించుకున్నాడు అనేది ఇప్పుడు పాషం యాదగిరి గారు చెప్తున్న మాట. నిజమే, ప్రపంచంలో నువ్వు ఒకటి చూడు, రైటిస్టు లెఫ్టిస్ట్గా మారొచ్చు. రైటిస్టులు అంటే
మేము చెప్పేదే నిజం. ఓ విధంగా మతవాదులు, రైటిస్టులు అంతా మతవాదులు. ఈ మతవాదులు కమ్యూనిస్టులుగా మారవచ్చు ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగి, కానీ లెఫ్టిస్టులు ఎప్పటికీ రైటిస్టులుగా మారరు. లెఫ్టిస్టులు అంటే అన్ని కోణాల్లో ఆలోచిస్తారు, మతవాదాన్ని ఆలోచిస్తారు, ఆర్థికవాదాన్ని చూస్తారు, సామాజిక వాదాన్ని చూస్తారు, అసమానతను చూస్తారు, అన్ని కోణాలను సమపాలల్లో చూస్తారు వీళ్ళు లెఫ్టిస్టులు. చాలామంది లెఫ్టిస్టులు అనగానే మొండివాదంతో ముందుకు పోతారు, కొంత మేం పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు పోతారు అనుకుంటారు. కానీ అట్లా అది కాదు, అది కమ్యూనిజం సిద్ధాంతం అది కాదు. కమ్యూనిజం సిద్ధాంతం అనేది మన భారతదేశంలో కొంత విఫల ప్రయత్నం అయింది, అది మన దగ్గర ఉన్న నాయకుల వల్ల అది నవ్వుల పాలవుతుంది. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనేది చాలా బెస్ట్ సిద్ధాంతం. కాబట్టి రైటిస్టులు లెఫ్టిస్టులుగా మారవచ్చు, కానీ లెఫ్టిస్టులు రైటిస్టుగా మారరు. కానీ పవన్ కళ్యాణ్ లెఫ్టిస్ట్ ఆలోచనలతో వచ్చి రైటిస్టులో పడిపోయాడు. ఎందుకంటే ఆయన నటించిండు కాబట్టి నటించేటోడు ఏ పాత్ర నుండి ఏ పాత్రలోకైనా ఒదిగిపోతాడు. ఇప్పుడు తమ్ముడు సినిమా తీసినోడే గుడంబ శంకర్ తీసిండు, గుడంబ శంకర్ సినిమా తీసినోడే మళ్ళీ బాలు సినిమా తీసిండు, మళ్ళీ బాలు సినిమా తీసినోడే అన్నవరం సినిమా తీసిండు, అన్నవరం సినిమా తీసినోడే ఓజీ తీసినోడే మళ్ళా లేజీ ఉస్తాద్ భగత్ సింగ్ తీసిండు. అట్లా పాత్రలు వేసుకుంటూ పోతాడు. గట్టనే చెగువేర ఫోటోలు పెట్టుకొని నేను లెఫ్టిస్ట్నని నటించిన పవన్ కళ్యాణ్ ఆఖరికి మత ఛాందస్త పార్టీ అయిన బీజేపీతో స్నేహం చేస్తానంటే ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ మత ఛాందస్తవాది. మతవాది పవన్ కళ్యాణ్. కానీ గద్దర్ గారి సానుభూతిని పొందడానికి, గద్దర్ గారి నమ్మకాన్ని పొందడానికి ఆయన ఇంటి నిండా తుపాకులు పెట్టుకొని, ఆయన ఇంటి నిండా చెగువేరా, ఫిడెల్ క్రాస్ట్రో, హెగెల్స్ ఫోటోలు పెట్టుకొని నమ్మించే ప్రయత్నం చేసిండు. పాపం గద్దర్ అన్న కూడా వీడు మనసు ఇంటోడే, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నోడే, వీడు కూడా కమ్యూనిజం సిద్ధాంతం తెలిసినోడు, వీడు కూడా కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నాడు అనుకొని పాపం సాయం చేసిండు. ఎందుకంటే ఇదే గద్దర్ గారు, ఇదే పరిటాల రవి గారి తండ్రి శ్రీరాములయ్య గారు ఇద్దరు దోస్తులాట, మంచి పరిచయస్తులాట. కాబట్టి అక్కడి నుంచి థ్రెట్ ఉన్నది. కాబట్టి ఇక్కడ నుండి అటు స్కెచ్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ ఇంత డ్రామా ఆడిండాట. మరి నిజంగా పవన్ కళ్యాణ్కి గుండు కొట్టిండా గుండు కొట్టలేదా చర్చ అంటే మాకు కూడా క్లాసులలో చెప్పిండు. మాకు 2009లో మేము జర్నలిజం క్లాసులు ఉండే, మాకు రాజీవ మేడం అని ఉండే, మేము మీడియాలో జర్నలిజం క్లాసులో శిక్షణ పొందుతున్నప్పుడు 2009లో. ఇక మాకు చాలా విషయాలు చెప్పింది. ఇప్పుడు అవన్నీ చెప్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తట్టుకోలేరు, పాపం బాధపడతారు. ఇప్పుడు అది ఒడిచిన ముచ్చట, దాన్ని చర్చకు పెట్టడం కూడా వృధా. కానీ ఇప్పుడు పాషం యాదగిరి లాంటి పెద్ద ఆయన అయితే చెప్పిండు కదా, ఆ సంఘటన అయితే జరిగింది వాస్తవం. అది ఎట్లా జరిగింది అనేది మాకు కూడా చాలా వివరంగా చెప్పింది. పవన్ కళ్యాణ్ గారికి, పరిటాల రవి గారికి ఆ విభేదాలేంది, ఆ గొడవలేంది, అది మొత్తం మాకు జర్నలిజం క్లాసులలో అది 2 రోజుల క్లాస్ మాకు, అది అదంతా తెలుసు మాకు. గప్పంచెల్లే మాకు కూడా సినిమా పిచ్చి అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఓహో వీళ్ళు తెర మీద కనబట్టే వాళ్ళంతా వచ్చి డూబుగానే తప్పించి రియల్ హీరోలు కాదు. నాకు అప్పుడు రియల్ హీరో పరిటాల రవిగా అనిపించింది. నాకు ఆ ఇన్సిడెంట్స్ అంతా చెప్పినాక, ఆ క్లాసులు అంతా తిన్నాక అసలు సిసలు హీరో నాకు పరిటాల రవి అనేది అర్థమైంది. ఇక అర్థం చేసుకోరు, అసలు సిసలు హీరో పరిటాల రవి అన్నప్పుడు ఇక పవన్ కళ్యాణ్కు సహజంగా ఎట్లాంటి ఆలోచనలతో ఉంటాడు, ఎంత భయాందోళనతో ఉంటాడు, ఎవరి ద్వారా అది సమస్యను పరిష్కరించుకోవాలని ఆలోచన చేసి ఉంటాడు అనేది ఇప్పుడు పాషం యాదగిరి గారు చెప్పారు. నువ్వు వెహికల్ కొనిచ్చినావా గద్దర్ గారికి? గద్దర్ గారు మంచోడు అయిండు కాబట్టి ఈ విషయాన్ని బయట పెట్టలే చచ్చిపోయే వరకు కూడా. సహజంగానే దళితులు చాలా అత్యంత నిజాయితీపరులు, అత్యంత ప్రేమగల్లోళ్ళు. ఈ విధంగా చెప్పాలంటే యేసు ప్రభు లాంటి వాళ్ళు దళితులు, వాళ్ళు హింసను అనుభవిస్తారు తప్పించి మళ్ళీ ఇంకొకరిని హింసించే ప్రయత్నం చేయరు. గద్దర్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక శిఖరం, ఓ పర్వతం, ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదిగిన వ్యక్తి. కార్లల్లో తిరగాలనే సోకు కానీ, డబ్బులల్లనే పండిపోరాలనే సోకు కానీ, అధికారం కోసం నీలాగా పూటకో మాట మాట్లాడే నైజం కానీ గద్దర్ గారికి లేదు.
ప్రజల కోసం బతికిన మనిషి, ప్రజల కోసం పాటలు పాడిన మనిషి, వివక్ష మీద కొట్లాడిన మనిషి. అట్లాంటి మనిషిని ఒక వెహికల్ తోటి పోల్చి కించపరచాలని చూసినవే, నీకు ఇది ఏ మాత్రం న్యాయం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? ఇన్ని రోజులు కాస్తో కూస్తో సినిమాలు చూసి అభిమానించేటోళ్ళు కూడా చీ అనుకునే కాడికి వచ్చింది నీ పరిస్థితి. గద్దర్ గారికి వెహికల్ కొనిచ్చిన నేను, దానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. 2 రాష్ట్రాలలో ఉన్న 4 కోట్ల మంది దళితులను నువ్వు అవమానించినావు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్ల మంది దళితులను నువ్వు అవమానించినవు ఈరోజు గద్దర్ గారి మీద మాట జారి. కాబట్టి ఇప్పుడు గద్దర్ గారికి నువ్వు వెహికల్ కొనిచ్చింది అబద్ధమా అనేది తెలిసిపోయింది. కానీ పరిటాల రవికి నీకు మధ్య ఉన్న విభేదం నిజం అనేది మాత్రం ఈ పెద్దాయన మాటల ద్వారా తెలిసిపోయింది. మాకు ఎప్పుడో తెలుసు, 20 సంవత్సరాల క్రితమే తెలుసు మాకు. ఆ తతంగం చాలా పెద్దది అది.